శ్రీశ్రీ అని పిలువబడే శ్రీరంగం శ్రీనివాసరావు 41వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ యొక్క రచనలు, కవితలు, గేయాలను స్మరించుకుంటూ ఆయన ఆశయ సాధనకు నేటి యువత కృషి చేయాలని పలువురు కోరారు. విప్లవకారుడుగా కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకడై విశేష ప్రచారం చేసి ఆనాటి తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి వావిలాల గోపాలకృష్ణయ్య గారితో చేరి విశేష ప్రచారం చేస్తూ ఆంధ్రదేశంలో తన కవితా గేయాలతో జనాల్ని మంచి ఉర్రూతలోగించి మామూలు కవితలే కాకుండా గేయాలు, కథలు, నాటకాలు ఆయన రాసినటువంటి కథలు మహాప్రస్థానమైనటువంటి రచన నేటికి కూడా మహాప్రాచుర్యం పొందింది. అలాగే గేయం అనేటువంటి ఒక గేయం కూడా మంచి ప్రాచుర్యం పొందింది. వారు సినీ గేయాల్లో కూడా అల్లూరి సీతారామరాజు సినిమాలో తెలుగు వీరలేవరా అనే పాట మహాప్రాచుర్యం పొందింది. శ్రీశ్రీ గారు ఆయన కవితల ద్వారా సమాజంని చైతన్యపరిచారు. ఆయన స్ఫూర్తితో మనం అందరూ మెలగాలని, అలాగే ఆయన జర్నలిజంలో కూడా పనిచేసి అందరికీ దిక్సూచిగా ఉన్నారు. అలాగే తెలుగు సినిమా గేయాల్లో ఆయనకు మంచి పేరుంది. అలాంటి మంచి రచయితను వర్ధంతిని ఈరోజు జరుపుకొని ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాం.